ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ భీకరంగా సాగుతోంది. ఇరాన్లోని ప్రధాన కార్యాలయాలు, వార్ జోన్స్, ఆర్మీ బేస్ ఇలా టార్గెట్ చేసి మరీ అమెరికా దాడులు చేస్తుంది. ఎక్కడికక్కడ మిసైల్స్ దూసుకొస్తున్నా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ట్రంప్ బెదిరింపులు, ఇజ్రాయెల్ ఆర్మీ మెరుపు దాడులు ఇలా నలువైపుల నుంచి యుద్ధం ముంచుకొస్తున్నా ఐఆర్జీసీ మాత్రం ఎక్కడా వెనక్కడుగే వేయటం లేదు. సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ మృతితో ఇరాన్ పగతో రగిలిపోతోంది. మొసాద్ ఐరన్ డోములను ఛేదించుకుని వెళ్లి మరీ ఇజ్రాయెల్, జెరూసలేం, టెల్ అవీవులపై దాడి చేసింది. ఇరాన్ చేస్తున్న పోరుకు చైనా నైతిక మద్దతు ప్రకటించింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని రక్షించేందుకు అండగా ఉంటామని ప్రకటించింది. అయితే ఇరాన్కు ఆయుధాలు మాత్రం సరఫరా చేయమని తెలిపింది. చైనా ఇలా ద్వంద్వ వైఖరితో ప్రకటన విడుదల చేయడంతో అమెరికా, ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యాయి. చైనా యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. నిజంగా డ్రాగన్ రంగంలోకి దిగితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై అప్పుడే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్పై చైనా, రష్యాలు ఇప్పటికే సమావేశమయ్యాయి. సాధ్యమైనంత త్వరగా యుద్ధం ముగించాలని కూడా విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు చైనా ప్రకటన తర్వాత నెక్స్ట్ రష్యా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నైతిక మద్దతు పేరుతో రష్యా కూడా ప్రకటన విడుదల చేస్తే మాత్రం పరిస్థితి మూడవ ప్రపంచ యుద్ధం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే 4 వారాల్లో యుద్ధం ముగిస్తామని ట్రంప్ చెబుతున్నారు. ఇదే సమయంలో ఇరాన్ ఆయుధ సంపత్తి మరింత పెరిగినా, ఉక్రెయిన్ మాదిరి ఏళ్ల తరబడి యుద్ధం నడిచినా దాని ప్రభావం ప్రపంచ దేశాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు ఏ దేశ మద్దతును ప్రత్యక్షంగా కోరలేదు. యుద్ధం విరమించాలని కోరుతున్న ఏ దేశ విజ్ఞప్తిని పట్టించుకోవటం లేదు. అంతేకాదు, ట్రంప్ బెదిరింపులను భేఖాతరు చేస్తూ తమ సత్తా చూడమంటూ ఒక వీడియో కూడా విడుదల చేసింది. మొదటి 2 యుద్ధాలతో పోల్చితే జిన్పింగ్, పుతిన్ యుద్ధంలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే యుద్ధం మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.